గుడ్ మార్నింగ్ పిల్లలు. ఈరోజు మనము సెకండ్ పార్ట్ కంప్లీట్ చేద్దాం. బాలకాండంలోనే మిగతా పార్ట్ని ఈరోజు కంప్లీట్ చేసేద్దాం. ఓకేనా? ఇక్కడ వరకు చెప్పుకున్నాం మనం. వాళ్ళు పెద్దవారు అయ్యారు, కాలచక్రం బట్టి అతను మారిపోతుంది. విశ్వామిత్రుడు వచ్చిన పని ఏంటి చెప్పకుండా సరికి విశ్వామిత్రుడు దశరథునితో తాను వచ్చిన పనిని తెలుపుతానన్నాడు. విశ్వామిత్రుడు ఎందుకు వచ్చానో చెప్తానని చెప్పడం జరిగింది. దానిని అనుసరించమన్నాడు. ఆడిన మాట తప్పవద్దన్నాడు. అసలు విషయం చెప్పాడు. ఓ రాజా, నేను ఒక యజ్ఞాన్ని సంకల్పించాను, కానీ మరీచ సుబాహులనే రాక్షసులు ఆ యజ్ఞానికి విఘ్నాలు కలిగిస్తున్నారు. అంటే ఇద్దరు రాక్షసులు వారికి ఆటంకం కలిగిస్తున్నారు. వాళ్ళు చేయాల్సిన యజ్ఞానికి ఆటంకం కలిగిస్తున్నారు. వారిని కోపగించడానికి, శపించడానికి నా దగ్గర శక్తియుక్తులున్న యజ్ఞ దీక్షలో ఉన్నాను కాబట్టి అది నాకు తగు పని. అంటే ఉచిత సలహా నేను చేయొచ్చు, కానీ నేను ఈ యొక్క యజ్ఞం చేస్తున్నాను, మహాకార్యం చేస్తున్నాను కాబట్టి వారిని శపించడం కానీ అటువంటివి చేస్తే నాకు సముచితం కాదు. నేనున్న హోదాకు, నేను చేసే యజ్ఞానికి అది సరియైనది కాదు. అందుకు సత్యపరాక్రముడైన శూరుడైన శ్రీరాముని 10 దినాల పాటు నా వెంట పంపించమను చెప్పడం అతడే ఆ రాక్షసుల చంపగల సమర్థుడు. ఆ రాక్షసులను చంపగల సమర్థత మీ రాముని దగ్గర ఉంది అని చెప్పడం జరిగింది. శ్రీరాముని పరాక్రమం ఎలాంటిదో నాకు బాగా తెలుసు. అందుకే అతను వారంతా అంగీకరించిన తర్వాత రాముని నాతో పంపమని అన్నాడు. అంటే అతను ఏమన్నాడు? రాముని యొక్క పరాక్రమం ఏంటో నాకు తెలుసు, మీ యొక్క అంగీకారంతో అతను నా దగ్గరికి పంపు. ఒక 10 రోజులు ఆ రాక్షసుని చంపడం చేస్తాను. ఎందుకంటే అతను నేను చేసే యజ్ఞానికి అడ్డు తగులుతున్నాడు. నేను చేసే యజ్ఞానికి విఘ్నం అంటే అతను అడ్డుగా ఉన్నాడు అని చెప్పడం జరిగింది. ఆ మాటలు వింటూనే దశరథుని గుండెలో రాయి బద్దలైంది. అంటే అతనికి గుండె పరివెక్కింది. ఇంత చిన్నవాడు రాముడు ఇప్పుడే వెళ్ళి మిమ్మల్ని చేయడం అనేది ఎలా జరుగుతుంది? అంటే అంత చిన్న వాడు రాముడు మిమ్మల్ని ఆ రాక్షసులను వధిస్తాడా? ఇప్పుడే అతను పెద్దగా అయ్యాడు, నేను పెళ్లి చేద్దామని ఆలోచిస్తున్నాను. అటువంటి టైంలో అతని మనసులో చాలా బాధ అనిపి ఎవరికి? దశరథ మహారాజుకి. ఇంతకు ఆ రాక్షసులు ఎవరి అండతో ఈ దృఢంగా ఉండగట్టారు? అంటే ఈ రాక్షసులు ఆ ఎవరి అండ చూసుకొని ఎవరి అండదండలతోని అంతగా రెచ్చిపోతున్నారు, ఎందుకు అంతగా చేస్తున్నారని అడగడం జరిగింది. విశ్వామిత్రుడు సమాధానం ఇస్తూ, పాలస్త్రవంశుడైన విశ్రవసుడనే ముని కుమారుడు రావణాసుడు. అతను కుబేరుని సోదరుడు. అనేక రాక్షస బలాలు కలవాడు. బ్రహ్మ ఇచ్చిన అసాధారణ వరాల వల్ల అతని గర్వం ఇబ్బడి ముబ్బడైంది. అంటే ఇంకా ఎక్కువైపోయింది. 3 లోకాలను అల్లోలకం చేస్తున్నాడు. అంటే 3 లోకాలను అల్లకల్లోలం చేస్తున్నాడు. అంటే చాలా కష్టపెడుతున్నాడు. అటువంటి యజ్ఞం భగ్నం చేయడం అతనికి అల్పంగా తోస్తున్నది. అంటే అతనికి చిన్న పని. అందుకే ఇటువంటి పనులతో పాల్గొనడు. సురీచ సబాహులు అనే చేత ప్రేరిత యజ్ఞాలను, అంటే మారీచ సుబాహులు అనే ఇతని చేత ప్రేరితుల యజ్ఞాలకు విఘ్నాలను కలిగిస్తున్నారనే దశరథుడు మరింత భయపడ్డాడు. యుద్ధంలో యమునితో సమానుల వారిని ఎదుర్కోవడానికి నా చిన్న పాపాన్ని పంపను. నేను కూడా యుద్ధ విషయంలో అశక్తుడని పలికాడు. అంటే చిన్ని పాపాన్ని అంటే అతని దృష్టిలో రాముడు చిన్న పాపాయి, అంటే చిన్నవాడు. అతని పంపితే అంత పెద్ద రాటుదేలిన వాళ్ళు ఇతని చేతిలో ఏమవుతారు? ఇతనే కష్టాల పాలవుతాడు. ఇతనికి ఏమైనా అవుతుంది, నేను వస్తాను. నేను చాలా యుద్ధ విద్యలో అశక్తుడని పలికాడు. అంటే నేను చాలా యుద్ధాలు చూశాను, యుద్ధాలు చేశాను, నాకు చాలా శక్తివంతుని, నేనేమైనా సహాయపడగలుగుతానా, నన్ను తీసుకెళ్ళండి అన్నట్టు అతని అర్థం. దశరథుని మాటలు విశ్వామిత్రుడు అగ్గి మీద గుగ్గిలమైనాడు. ఇచ్చిన మాట తప్పడం మీ ఇంట వంట లేదు. నీ వందుకు సిద్ధపడితే రిక్తహస్తాలతో తిరిగి వెళ్తాను. అంటే రిక్తహస్తాలతో అంటే ఖాళీ చేతులతో తిరిగి వెళ్తాను, కానీ నేను నిన్ను మాత్రం తీసుకెళ్ళను. మీ వంశంలో ఇచ్చిన మాట అనేది తప్పరు. ఇంట వంట లేదంటే మీ వంశంలో ప్రతి ఒక్కరు ఇచ్చిన మాట మీద నిలబడతారు. నువ్వు కూడా నిలబడు అన్నట్టు దాని అర్థం. పరిస్థితి తీవ్రతను గమనించాడు వశిష్ఠ మహర్షి. ఇచ్చిన మాట నిలబెట్టు అని దశరథుని హితవు పలికాడు. వశిష్ఠ మహర్షి ఏం చెప్పాడు? ఇచ్చిన మాట నిలబెట్టుకో అని దశరథుని మహారాజుకు చెప్పడం జరిగింది. మాట నిలబెట్టుకోవడానికి ధర్మ
కార్యాచరణించిన ఫలం నశిస్తుందని హెచ్చరించాడు. అంటే ఎవరైతే ఆడిన మాట అనేది నిప్పకుంటే, చెప్పిన మాట మనం ఎవరికైతే ఇచ్చిన మాట అనేది తప్పితే మనకు మంచిది జరగదు, చెడు జరుగుతుంది. ఆశించిన ఫలం అంటే అంటే మనం ఏదైనా ధర్మ కార్యాలు చేసినా మనకు దాని ఫలం నశిస్తుంది, అంటే దాని ఫలం మనకు రాదు. ఎంత మంచి కార్యాలు చేసినా కూడా మనకు ఆ ఫలం ఎందుకు రాదంటే మనం ఇచ్చిన మాట తప్పడం, మనకు ఒకరికి మోసం చేసిన వారమైతే మనకు అటువంటి మంచి అనేది మనకు జరగదు. మనకు ఎంత మంచి పనులు చేసినా, ఎంత మంచి దాన ధర్మాలు చేసినా కానీ దాని పుణ్యం అనేది మనకు రాదు. ఎందుకు? మనం ఒక తప్పు చేసాం, ఏంటిది? ఒకరి ఇచ్చిన మాట తప్పడం. అటువంటి తప్పులు మనం చేయకూడదని హితవు పలికాడు. ఓకేనా, హెచ్చరించాడు. విధి శాస్త్ర ప్రదక్షిణ విశ్వామిత్రుడు వెంట రాముని పంపడంలో సంశయానికి తావుండదన్నాడు. రాముని పంపితే మేలు జరుగుతుంది శుతిమెత్తగా వివరించాడు. శుతిమెత్తగా సూచించాడు, వివరించాడు అంటే దాన్ని చెప్పడం జరిగింది. అంటే చాలా ప్రేమతో అనుకోండి, మీరు ఎలా పంపితే బాగానే అవుతుంది, ఏమీ కాదు అని అలా నచ్చ చెప్పడం జరిగింది. ఎవరికి? దశరథ మహారాజుకి. ఓకే, వశిష్ఠుని హితవచనాలు దశరథుడు తలొగ్గాడు. అంటే అతను చెప్పిన మాట విన్నాడు. అతను చెప్పిన మాటలు విని అతను సరే అని అన్నాడు. రామలక్ష్మణులకు పంపించాడు. కౌశల్యతో కలిసి ఆశీర్వదించాడు. ప్రశాంతమైన మనసుతో విశ్వామిత్రుడికి పంపించాడు. అంటే మా ఇద్దరిని, ఎవరికి? రామలక్ష్మణులు ఇద్దరిని పంపించాడు మరియు ఆశీర్వదించాడు. ఎవరు? కౌశల్యతో కలిసి ఆశీర్వదించాడు. విశ్వామిత్రుని వెంట ధనురార్థి అయిన రాముడు నడుస్తున్నాడు, లక్ష్మణుడు అనుసరిస్తున్నాడు. సరయూ నది తీరం వెంబడి చాలా దూరం ప్రయాణించారు ముగ్గురు. తర్వాత రామ లక్ష్మణులకు బల అతి బల విద్యలను నేర్పించాడు. అంటే బల అతి బల ఎందుకు ఇదంటే, ఎవరైనా మనము యుద్ధంలో మనం ఎన్ని రోజులైనా తినకున్నా తాగకున్నా మనకు నోర్పుకోవడం, మనం ఒక రోజు తినకుంటే, ఒక పూట తినకుంటేనే మనం నీరసం అయిపోతాము, మన ఫేస్ అంతా మాడిపోతుంది. అలా కాకుండా అతను ఏం చేశాడు? మహర్షి వీళ్ళకు అటువంటి విద్యలను నేర్పించాడు. బల అతి బల. వీటి ప్రభావం వల్ల అలసట, ఆకలి దప్పులుండవు, రూపకాంతులు తగ్గవు. నిద్రలో ఉన్న ఎమరుపాటుతో ఉన్న రాక్షసులు ఏమీ చేయలేరు, ముల్లోకాలు ఎదురొడ్డి నిలచేవారుంటారు. అంటే ఇటువంటి విద్య నేర్చుకుంటే ఎప్పుడైనా రాత్రైనా పగలైనా మనకు అలసట రాదు, మరియు నిద్ర మబ్బు అలాంటివి ఉండదు, మరియు ముల్లోకాలలో ఎవరు ఎదిరించేవారు ఉంటారు, అంతా పరాక్రములు అవుతారు. కాబట్టి అటువంటి విద్యను రామలక్ష్మణులకు ఈ మహర్షి నేర్పియడం జరిగింది. విశ్వామిత్రుడు నేర్పియడం జరిగింది వీరికి. రాముడు గురుసేవలో నిమగ్నమయ్యాడు. అంటే గురువుకు సేవ చేయడంలో రాముడు నిమగ్నమయ్యాడు. అంటే రాముడు గురు సేవ చేస్తున్నాడు. అతను దానిలో విశ్వామిత్రుని పాదాలు ఒత్తుతాడు, సేవలు చేశాడు. గురుసేవ విశేష ఫలితాన్ని ఇస్తుంది. సరైన నది తీరంలో వాళ్ళు ఆ రాత్రి నిర్దించారు. అంటే గురువు యొక్క పాదాలను అతను నొక్కడం, అంటే అతను పాదాలు పట్టడం అటువంటి చేసి అతనికి సేవ చేస్తున్నాడు రాముడు. ఎవరికి? విశ్వామిత్రుని మహర్షికి. అతను గురువుగా భావించి అతని గురువుకు సపర్యాలు చేస్తున్నాడు. తెల్లవారుతుంది. విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు మేల్కొల్పాడు. ఎలా మేల్కొల్పాడు? తెల్లవారుతుంది. రామలక్ష్మణులకు ఎలా? కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దుల కర్తవ్యం దైవమాహిగ్నం. అంటే దాని అర్థం ఏంటిది? కౌసల్యాదేవి సంతానమైన ఓ రామ, కౌసల్యదేవికి సంతానమైన ఓ రామ, తూర్పున ఉషాకాంతులు ప్రవహిస్తున్నాయి. నిద్రలేచి నిత్య కర్మాలను ఆచరించమన్నాడు. నిత్య కృతులు తెచ్చుకొని గురుకావ్యం శివసాహించి రాముడు లక్ష్మణునితో కలిసి మళ్ళీ ప్రయాణం కొనసాగింది. సరైన గంగా నదుల సంగమ ప్రదేశాన్ని చేరుకున్నారు. అక్కడి విశేషాలను గురుముఖత తెలుసుకున్నారు. జ్ఞానాన్ని పొందడంలో నిరంతరం అప్రమత్తులుగా ఉత్తమ విద్యార్థుల లక్షణం. అంటే మనం ఏదైనా నేర్చుకోవడానికి మనం ఏదైనా విషయాన్ని నేర్చుకోవడానికి ప్రతిసారి మనం ప్రయత్నిస్తూ ఉండాలి అని దాని అర్థం. ప్రయాణం కొనసాగుతుంది. మలద, కరుష అనే జానపదాలకు చేరుకున్నారు. ఇంద్రుని అనుగ్రహ విశేషం చేత ఆ ప్రాంతాలు ధాన్యాభివృద్ధి కలిగి ఉండేవి. కానీ తాటకాని యక్షిని ఆ ప్రాంతాలకు వచ్చి విధ్వంసాన్ని సృష్టించింది. పుట్టుకతోనే 1000 ఏనుగుల బలం కలిగిన ఆమెను ఎవరు ఎదురించలేకపోతున్నారు. అగ్నికి అజ్యం తోడైనట్టు ఆమెతో బావుటూ ఆమె కుమారుడు మరీచుడు విరుచుకు పడుతూ ఆ జనపదాలను అతలాకుతలం చేస్తున్నాడు. దుష్టాసులైన తాటకను వధించమని రామునితో అన్నాడు విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడు ఏమన్నాడు? ఒక రాక్షసి ఇక్కడ వీరిని చాలా కష్టాల పాలు చేస్తుంది, నువ్వు దానిని వధించు, ఆ రాక్షసుని వధించు. ఒక క్షణం రాముడు మౌనముద్ర దాల్చాడు. అంటే మౌనంగా చూశాడు. రాముని భావం గ్రహించాడు విశ్వామిత్రుడు. స్త్రీని ఎలా చంపాలనే సంసిద్ధం వద్దు, అపద్ధర్మ
పరాయణ అయిన తాటకను చంపితే దోషం రాదని కర్తవ్యం ఆశించాడు. వెంటనే రాముని దృఢనిశ్చుడై అంజలి ఘటించాడు. మీరు చెప్పినట్టే నడుచుకుంటాను నాన్నగారు ఆదేశించారంటే నాన్నగారు కూడా ఏం చెప్పారు, గురువు ఎలా చెప్తే ఎవరైతే వస్తారో మహర్షి విశ్వామిత్రుని వెళ్లే ముందు అతని తండ్రి ఏమని చెప్పారు రామునికి, గురువు ఏది చెప్తే అది భావించు, గురువు ఏది చెప్తే దాన్ని ఆచరించు, దాని యొక్క మాటను శివదాటవద్దు, అంటే అతని మాటను కాదని చెప్పకూడదు, అటువంటి గురువును నువ్వు ప్రతి మాటను నువ్వు గౌరవించాలి, పాటించాలి అని చెప్పడం జరిగింది. అటువంటి మహర్షి కూడా ఏం చెప్తున్నాడు, స్త్రీ అని నువ్వు ఆలోచించకు, ఎవరైతే తప్పు చేస్తారో వాటిని ఖండించడం మన యొక్క ధర్మం అని చెప్పడం జరిగింది. అలా ఓకేనా. వికృతాకారంలో వీచుకోబడుతున్న తాటక చేతులను తన నిశిత బాణాలతో ఖండించాడు రాముడు. అంటే అతని బాణంతో అతని చేతులను నిశిత ఖండించాడు, అంటే చేతులను ఖండించడం జరిగింది. అయినా ఆవేశంతో మీదికి వస్తున్న తాటక ముక్కు చెవులను కోసివేశాడు లక్ష్మణుడు. అలా అన్ని ప్రతిదీ దాన్ని అవరోధించి దాన్ని ఏం చేశాడు, దాన్ని చంపడం చేశాడు. అదేనా. క్షణకాలంలో తాటక నేల మీద ప్రాణాలను వదిలింది, అంటే ఆమె యొక్క బాణాలకు, రాముని బాణాలకు ఆమె ప్రాణాలు వదిలింది. తాటక వధతో దుష్ట సంహారానికి పూనుకున్నాడు రాముడు. ఇంద్రాది దేవతలు రాముని స్తుతించారు. సంతుష్టుడైన విశ్వామిత్ర మహర్షి రాముని ఎన్నో దివ్యాస్త్రాలను అనుగ్రహించాడు. గురువు అనుగ్రహిస్తే ఇవ్వలేని దేవుడు శిష్యుడు పొందలే, అంటే అతని అర్థం ఏంటంటే గురువుడు ఏదైనా ఇయ్యాలని అనుకుంటే శిష్యునికి ఇవ్వకూడనిది అంటూ ఉండదు. శిష్యుడు ఏదైనా నేర్చుకోవాలంటే గురువు నుండి నేర్చుకోకుండా మిగిలింది కూడా ఉండదు అని రెండు అర్థాలు చెప్పడం జరిగింది. అంటే మనకు నేర్చుకోవాలనే జిజ్ఞాస ఉండాలి, గురువుకి నేర్పించాలనే ఒక పట్టుదల ఉండాలి. రెండు కలిస్తే ఏది అసాధ్యం కాదు, ప్రతిదీ సుసాధ్యమే అని దాని అర్థం. రామలక్ష్మణ సన్నిహితులు విశ్వామిత్రుడు సిద్ధాశ్రమం చేరుకున్నారు, ఒక ఆశ్రమానికి చేరుకున్నారు. అదే అతని యజ్ఞభూమి. రామలక్ష్మణులు వినయంగా చేతులు జోడుని గురువు గారిని యజ్ఞదీక్షణకు స్వీకరించమని ప్రార్థించారు. అంటే యజ్ఞాన్ని చేసే ఒక ప్రాంతానికి వారు చేరుకున్నారు. మరునాడే యజ్ఞం ప్రారంభమైంది. 6 రోజుల పాటు సాగే యజ్ఞ విషయంలో అంత జాగరూకులై, అంటే అంత జాగ్రత్తగా ఉండి రామలక్ష్మణులు సూచించారు. అంటే జాగ్రత్తగా ఉండాలి, ఈ యజ్ఞం 6 రోజులు జరుగుతుంది, రామలక్ష్మణులు మీరు చాలా జాగ్రత్తగా ఉండండి, ఎవరైనా ఏ సమయానికైనా రాక్షసులు రావచ్చు, ఈ యజ్ఞాన్ని పాడు చేయవచ్చు, కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పడం జరిగింది. మారీచ సుబాహులు అనుచరులతో వచ్చాడు, అంటే అతను చెప్పుకున్నట్టే ఆ రాక్షసులు వచ్చారు. మరియు యజ్ఞవేదిక పరిసరాలు రక్తవర్షంతో తడిసి ముద్దయ్యాయి. రాముడు క్షితిగవు అన్న మానవస్త్రాన్ని మారీచుడిపై ప్రయోగించాడు. దాని దెబ్బకు మారీచుడు 100 యోజనాల దూరం ఎగిరి సముద్రంలో పడిపోయాడు. స్పృహ కోల్పోయి గిరగిరా తిరుగుతూ కొట్టుకుపోయాడు. మరు నిమిషంలో ఆగ్నేయాస్త్రంతో సుబాహుని వక్షస్థలాన్ని పక్కలు చేశాడు. అంటే వక్కలు చేశాడంటే అతన్ని కూడా ముక్కలుగా చేశాడని అర్థం. వాయువ్యాస్త్రంతో మిగతా రాక్షసుల భరతం పట్టాడు. రాక్షస బాధ తొలగింది. యజ్ఞం నిర్విఘ్నమై జరిగింది. విశ్వామిత్రుడు సంతోషించాడు. సముద్రంలో శిష్యులను చూసి ఏ గురువు సంతోషించాడు, అంటే విశిష్టం, అంటే అతను సమర్థులైన శిష్యులను చూసి గురువు కూడా సంతోషించాడు. మరియు ఏ గురువు అయినా అదే ఆశిస్తాడు. ఎవరితోని మన శిష్యులు ఎవరైతే చాలా ప్రతిభావంతులు ఉంటారో వాళ్ళు ఇంకా మంచిగా ఉండాలని ఆశిస్తూ ఉంటారు. మరునాడు ఉదయాన్నే రామలక్ష్మణులు విశ్వామిత్రుని ఎదుట వినయంతో నిలిచారు. ఇంకా ఏమి చేయాలో ఆజ్ఞాపించారు. విశ్వామిత్రుడా, ఓ రామ, మిథిలా నగర ప్రభువు పరమధార్మికుడు, ఓ మహారాజు ఒక యజ్ఞాన్ని సంకల్పించాడు, మనం అక్కడికి వెళ్దాం. అక్కడ ఓ మహాధనస్సు ఉంది, ఒక అద్భుతమైన మహాధనస్సు ఉంది, నీవు చూడవచ్చు అన్నాడు. సంసిద్ధులయ్యారు రామలక్ష్మణులు. ముని నలిసితో మిథిలా వైపు అంటే ముందుకు సాగారు. అంటే ఇద్దరు కలిసి అటు పయనం సాగించడం జరిగింది. ఎక్కడికి? మిథిలా వైపు అనే రాజ్యానికి వెళ్ళారు. అడుగులతో పాటు మాటలు సాగుతున్నాయి. రాముని కోరిక మేరకు తమ వంశ పుట్టు పూర్వోత్తరాలు వివరించాడు విశ్వామిత్రుడు. ఆ రాత్రి శోనా నది తీరంలో విశ్రమించారు. మరోనాడు పవిత్ర గంగా నది దర్శించాడు. స్నానాలు ఆచరించారు, స్నానాలు చేశారు. విద్యుక్త ధర్మాలు నిర్వహించే గంగా వృత్తత్వాన్ని వినగోరుతున్నానని వినయంగా అడిగాడు రాముడు. వినిపించాడు విశ్వామిత్రుడు. పాతాళంలో బూడిద కుప్పలై పడి ఉన్న తన పితరులైన సగర పుత్రులైన ఉత్తమ గతులు కల్పించడానికి సంకల్పించాడు భగీరథ. అందుడు ఒకటే మార్గం, సురగంగను వారి బూడిద కుప్పలపై ప్రవహింప చేయడం, బాని ఆకాశంలో గంగను పాతాళానికి దింపడం ఒక పట్టాన జరిగే పనినా. అందున దృఢ సంకల్పం, అసాధ్యమైనది లేదు. భగీరథుడు తీవ్రమైన
తపస్సు చేశాడు, బ్రహ్మను శివుణ్ణి మెప్పించాడు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా సంకల్పం నుంచి పక్కకు తప్పుకోలేదు. గంగను పాతాళం దాకా తీసుకెళ్లడంలో సఫలమయ్యాడు. అందుకే పట్టుదలతో విషయంలో భగీరథ ప్రయత్నం అన్న జాతీయం ఏర్పడింది. భగీరథుని వంశంలో వారే రాముడు. అంటే మనం పట్టుదలతో ఏదైనా చేస్తే ప్రతిదీ సాధిస్తాము. అటువంటి పాతాళంలో అంటే గంగను అంటే ఆకాశంలో ఉన్న గంగను పాతాళం దాకా తీసుకువెళ్ళడంలో సఫలమయ్యాడు. ఎవరు? భగీరథుడు బ్రహ్మను మెప్పించాడు. అతను యజ్ఞాలు అనే అటువంటి తపస్సు చేశాడు. మహా తపస్సు చేసి శివుని మెప్పించాడు. గంగావతారాన్ని గురించి విశ్వామిత్రుడు రామునికి చెప్పడంలో ఒక ఆంతర్యం ఉంది. తన పూర్వీకులు ఎంత గొప్పవారో తెలుసుకుని దానికి అనుగుణంగా నడవటం, పితరుల పట్ల ఎంత శక్తి ప్రవృత్తులు ఉండాలో తెలుపడం బట్టి విఫలమైనంత వరకు పట్టుదల ఎలా ఉండాలో అయితే అవన్నీ నేరుగా చెప్పలేదు విషయం. అయినా అంతర్యాన్ని గ్రహించాడు రాముడు. ఇదే ఉత్తమ గురు శిష్యుల వివరణ. ఇక్కడ ఏమంటున్నాడంటే గురువు ఎవరైతే ఉన్నారో అతని పుట్టు పూర్వతరాలు వాళ్ళ యొక్క తాత ముత్తాతలు ఎంత మంచివారు, ఎంత పట్టుదలతో ఎంత పెద్ద పెద్ద గొప్ప కార్యాలు చేశారని అతనికి చెప్పడం జరిగింది. దానివల్ల గ్రహించాల్సింది ఏంటిది రాముడు అంటే మన ఏ పనినైనా పట్టుదలతో సంకల్ప బలంతో చేయాలి. ఏ దానిని కూడా మధ్యలో వదలకూడదు. చాలా పట్టుదలతో చేస్తే ప్రతిదీ సాధ్యమవుతుంది. ఉత్తమ శిష్యుడు ఎలాంటి గుణం అంటే గురువు చెప్పే దాంట్లో అంతర్యం ఏముంది, దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది, దానిని మనం గ్రహించే అతనే ఉత్తమ శిష్యుడు అని దీని యొక్క అర్థం. మిథిలా నగర సమీపానికి చేరుకున్నారు విశ్వామిత్ర రామ లక్ష్మణులు. మిథిలా నగర ఇక్కడ చేరుకున్నారు వాళ్ళు. మిథిలా నగర సమీపానికి చేరుకున్నారు. విశ్వామిత్ర రామలక్ష్మణులకు ఆశ్రమాన్ని చూశాడు. రాముడు అది పాతదైన అందంగా అగుపిస్తున్నది, కానీ జన సంచారమే లేదు. ఏమిటి చిత్రమని అడిగాడు రాముడు. ఎందుకు అది చాలా పాతదైన అందంగా కనిపిస్తుంది మరియు అక్కడ జనసంచారం కూడా లేదు, ఏమిటి విచిత్రమని గురువును అడిగాడు. రాముడు ఏమని అడిగాడు, ఏమిటి చిత్రమని అడిగితే అది గౌతమ మహర్షి ఆశ్రమం అని ఆ కథనంతా వివరించాడు విశ్వామిత్రుడు. మహాతంతపులైన తపస్సునులైన అంటే మహాతపస్సు సంపన్నుడైన గౌతమ మహర్షి తన భార్య అయిన అహల్యతో ఆ ఆశ్రమంలో ఉండేవారు. ఒకనొక సందర్భంలో అహల్య అపరాధం చేసిందని భావించి అగ్రహోదగ్రుడైన గౌతముడు 1000 సంవత్సరాల పానాదులు అంటే అన్నము లేకుండా, పానదు లేకుండా, ఆహారం లేకుండా వాయువునే ఆహారంగా తీసుకుంటూ ఆ ఆశ్రమంలో బూడిదలో పడి ఉండమని ఆమెను శపించాడు. ఏదో ఒక అపరాధం చేసిందని అతను శపించాడు. ఎవరికి కనబడకుండా ఉండవన్నాడు. రాముని రాకతో శాప విముక్తి కలిగి నిజస్వరూపాన్ని పొందుతామన్నాడు. రాము గౌతమాశ్రమంలో కాలు మెప్పి అహల్యకు శాప విముక్తి కలిగించు అని విశ్వామిత్రుడు ఆజ్ఞాపించాడు. గురువు ఏం చెప్పాడు, ఆ ఆశ్రమంలో అడుగుపెట్టి ఆ శాప విముక్తిని కలిగి ఎవరిని, అహల్య అనే దేవత అనుకోండి, వాళ్ళు ఆమెను చేయమని చెప్పాడు. చుట్టూ బూడిద ఆవరించి ఉన్న కఠోర దీక్షలో అహల్య పొగకమ్ముకున్న అగ్ని తేజస్సులా ఉంది. ఆ మహాత్మురాలిని రాముడు చూశాడు. రాముడి దర్శనంతో ఆమెకు శాపవిముక్తి కలిగింది. అహల్య గౌతములు రాముని యథావిధిగా గౌరవించారు. వారి సత్కారాలందుకు రాముడు విశ్వామిత్రుని వెంట లక్ష్మణ సన్నిహితుడు మిథిలా నగరానికి చేరుకున్నాడు. అంటే ఆ నగరానికి వెళ్ళడం జరిగింది. మధ్యలో ఏం జరిగింది అనేది, అతను ఒక ఆశ్రమంలో ఉండి అహల్య అనే ఒక దేవతను అనుకోండి వాళ్ళ యొక్క శాప విముక్తి చేయడం జరిగింది. అది మనం ఇక్కడ గ్రహించాలి. మిథిలా నగరంలో ప్రభువైన జనక మహారాజు వీరిని సముచితంగా సమాదరించాడు అంటే ఆదరించాడు అంటే ఆహ్వానించాడు. మిథిలాలో అహల్య గౌతముల పెద్ద కుమారుడైన శతానందుడు రామదర్శనం చేసుకున్నాడు. మిథిలాలో అహల్య గౌతముల పెద్ద కుమారుడైన తన తల్లిని ఉద్ధరించి, అంటే తన తల్లి ఇన్ని రోజులు కట్ట బాధలు అంటే ఆమెకు ఒక శాపం వల్ల ఆమె అందరితో కలిసి ఉండలేకపోయింది కాబట్టి తల్లి ముందు కృతజ్ఞత సమర్పించాడంటే దాని తల్లిని శాప విముక్తిని చేసి అతని కొడుకు కాబట్టి అతని కృతజ్ఞతాభిమానం అనేను ఆరాధించాడు. మహా తత్పశాలి అయిన విశ్వామిత్రుడు అనుగ్రహం పొందగలం చాలా విశేషమని రాముని మెచ్చుకున్నాడు. విశ్వామిత్ర మహర్షి అసాధారణ శక్తి సామర్థ్యాన్ని వివరించాడు శతానందుడు. అంటే మహర్షికి ఎంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. అసాధారణ అంటే మనం ఊహించినంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. దాని గురించి రామునికి వివరించడం జరిగింది శతానందుడు.
మరునాడు పాతకాలంలో అంటే పొద్దున్నే జనకుడు విశ్వామిత్ర రామలక్ష్మణులను ఆహ్వానించాడు. కర్తవ్యోపదేశం చేయవలసిందా విశ్వామిత్రుడిని ప్రార్థించాడు. అతడు ప్రత్యుత్తరమ విశ్వామిత్రుడు, మీరు దశరథ మహారాజా కుమారులు, జగత్ ప్రసిద్ధులైన వీరు అంటే జగత్తు ప్రసిద్ధులు అంటే ఈ జగత్తు మొత్తం మేము ప్రసిద్ధం అంటే చాలా ప్రసిద్ధిగాంచులైన వీరులు, మీ దగ్గర ఉన్న ధనుసును చూడాలనుకుంటున్నారు, దాన్ని చూపించండి, శుభం జరుగుతుంది. వాళ్ళు ముచ్చట పడుతున్నారన్నారు. అప్పుడు జనకుడు తన దగ్గర ఉన్న శివధనస్సు చరిత్రను వివరించాడు. అంటే ఆ ధనస్సుకు కలిగిన చరిత్రను అతను రామునికి వివరించడం జరిగింది. యాగం కోసం భూమిని దున్నుతుండగా ఒక పాప దొరికింది. నాగటి చాలున దొరికినందువల్ల అంటే ఒక నాగటి చాలున అంటే దాని పక్కన ఉండడం వల్ల ఆమెకు సీత అనే పేరు వచ్చిందని చెబుతూ ఆమె గొప్ప పరాక్రమవంతునికి ఇవ్వాలని అంటే గొప్ప పరాక్రమవంతుడు అంటే చాలా బలశాలి, చాలా గొప్పవారు, అటువంటి వానికి ఇచ్చి చేయాలని అంటే ఆమె పెళ్లి చేయాలి, అటువంటి వారికి ఇవ్వాలని ఆమె అభిమతం చెల్లించు అంటే ఆయన ఒక ఆలోచన మనసులో ఉన్న మాట చెప్పడం జరిగింది. శివధనుస్సును ఎక్కువగా కలిగిన వాడే అంటే శివధనుస్సు ఎవరైతే ఎక్కువ పెట్టిన అంటే దాన్ని ఎక్కువ పెట్టడం అంటే మనం దాని ఒక బాణాన్ని దాన్ని వాడి చూపెట్టిన వాడే, నేను మా యొక్క సీతాదేవిని అతనికి ఇచ్చి పంపిస్తాను అంటే వివాహం చేస్తానని చెప్పడం జరిగింది. ఎందరో రాజులు వచ్చి శివధనుస్సు ఎక్కువ ప్రయత్నించారు కానీ విఫలం చెందారు. అంటే ఇంతకుముందు ఎంతో రాజులు వచ్చారు కానీ దాన్ని ఎక్కువ పెట్టడంలో విఫలమయ్యారంటే దాన్ని పనిచేయడంలో దాని నుండి ఎక్కువ పెట్టడం బాణాన్ని వాళ్ళు విఫలమయ్యారు, దాంట్లో వాళ్ళు సఫలీకృతులు కాలేదు అని దాని అర్థం. ఇదంతా విన్న శివధనుస్సు తెప్పించమన్నాడు విశ్వామిత్రుడు. సరేనన్నాడు జనకుడు. బలిష్ఠులైన దీర్ఘాలైన 5,000 మంది అతి కష్టం మీద శివధనుస్సుతో కూడిన పేటికను తీసుకొచ్చారు. అంటే 5,000 మంది సైనికులు తీసుకువచ్చారు. దాని అంత పెద్ద బరువు కలిగిన ఆ ధనస్సును తీసుకొచ్చి విశ్వామిత్ర మహర్షి అనుమతి ధనుస్సు మధ్య భాగాన్ని అవలీలగా పట్టుకున్నాడు రాముడు. అంటే అతని యొక్క ధనస్సు అనుమతితో అంటే మహర్షి అంటే విశ్వామిత్ర మహర్షి యొక్క ఆశీర్వాదం అనుకోండి, మన అనుమతి అనుకోండి, అతను ఈజీగా అంటే చాలా అవలీలగా పట్టుకున్నాడు రాముడు. ధనుర్విద్యుడు అయిన ఆరితేనే రాముడు అంటే ధనుర్విద్య అంటే అతను చాలా బాణాలు అంటాం కదా, వాటిలో వేయడానికి చాలా ఆరితేరిన ధనుర్విద్యుడు అంటే చాలా ఏమంటే ఎక్స్పర్ట్ అంటాం కదా, అటువంటి చాలా తెలిసిన వాడు, ఆ విద్యలో చాలా ఆరితేరిన వారిని మనం ఏమంటారు. రాముడు ధనుర్విద్య యందు ఆరితేరిన చేయి సోకిందనే ఆ ధనస్సు వంగింది. అంటే అతను చేయి పట్టుకోగానే అది ఆ ధనస్సు వంగింది. వింటినారిని సారించాడు. వేలకు సదస్సులు ఆశ్చర్యం మునిగిపోయారు. అంటే చాలా మంది ఆశ్చర్యంగా ఇంతమంది వచ్చినా కానీ ఒక రాముడు పట్టుకోవడం వల్ల ఆ ధనస్సు వంగి అతనికి ఏమైంది, అతను అనుకూలంగా చేయడానికి అల్లేడు అంటే దానికి తాడు కట్టి దాని మీద బాణం ప్రయోగించడానికి చేయడం జరిగింది. విశ్వామిత్రుడు జనకుడు అంటే చేయగానే భయంకర పిడుగు లాంటి భయంకర శేషు పిల్లు విరుగున విరిగింది. అంటే ఒకసారి చేయగానే అది పల్లున విరిగింది అంటే దాన్ని విరగొట్టడం చేశాడు. జనకుడు రామ తప్ప మిగతా అందరూ మూర్ఛ అంటే అక్కడ ఉన్న జనకుడు విశ్వామిత్రుడు రామలక్ష్మణులు తప్ప మిగతా అంతా చూసి మూర్ఛపోయారు. ఇంత పెద్దదాన్ని ఎలా పగలగొట్టాడు దాన్ని చూసి. ఇచ్చిన మాట ప్రకారం జనకుడు సీతారాముల వివాహం జరిపించడానికి సంసిద్ధుడే. అంటే వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం సీతాదేవిని మరియు రామునికి వివాహం చేయడానికి నిశ్చయించడం జరిగింది. జనకుడు తన కుమార్తెలైన సీతా ఊర్మిళను రామలక్ష్మణులకు తన తమ్ముడు అంటే తన తమ్ముని అంటే తనకున్న కుమార్తెల సీతా ఊర్మిళను రామునికి లక్ష్మణునికి పెళ్లి చేయడం జరిగింది. తన తమ్ముడు కుమార్తెలైన కుశధ్వజుని కుమార్తెలైన మాండవిని భరతునకు శత్రుకీర్తిని శత్రుఘ్నులకు ఇచ్చి వివాహం జరిపించాడు. అంగరంగ కళ్యాణాలు జరిగాయి. అంటే చాలా అంగరంగ వైభవంగా చాలా గొప్పగా జరిగాయి. మరునాడు విశ్వామిత్ర మహర్షి కొత్త దంపతులను ఆశీర్వదించి దశరథ జనక మహారాజులను వీడ్కొని హిమాలయ పర్వతాలకు వెళ్ళాడు. తర్వాత బంధుమిత్ర సమేతంగా దశరథుడు అయోధ్యకు బయలుదేరాడు. అంటే వాళ్ళు పెళ్లి అయిపోయింది, అందరు అయిపోయారు కాబట్టి మహర్షి కూడా ఎక్కడికి హిమాలయ పర్వతాలకు వెళ్ళిపోయాడు. వీళ్ళని ఆశీర్వదించి అతను వెళ్ళిపోవడం జరిగింది. ఎవరు విశ్వామిత్ర మహర్షి వెళ్ళిపోతే అతను అయోధ్యకు రాముడు వాళ్ళ బంధుమిత్రులతో ఆనందంగా అయోధ్యకు బయలుదేరాడు. దారిలో వీళ్లకు పరశురాముడు ఎదురుగా వచ్చాడు. అతను ప్రళయకాలయ రుద్రునిలా ఉన్నాడు. గండ్రగొడ్డలి ధరుణ్పాలను ధరించాడు. ప్రజ్వరిల్లి అగ్నిలా భయంకరంగా ఉన్నాడు. క్షత్రియులంటే ఇతనికి సరిపడదు. పూర్వం శత్రువుడైన కార్త వీర్యాగ్నుడు ఇతని తండ్రి అయిన జమదగ్నిని చంపాడు. అప్పటి నుండి
నిర్మూలనని కట్టుకున్నాడు. అంటే మధ్యలో ఎవరు క్షత్రియ సంబంధించిన ఎవరైతే వంశం నుండి వస్తారో వాళ్ళని చంపాలని ఒక మధ్యలో రాక్షసుడు ఉన్నాడు. ఎవరో గండ్రగొడ్డలి. అతను ఏం చేశాడు, ప్రతి ఒక్కరిని చంపాలి క్షత్రులు. ఎందుకంటే అతని నాన్నను చంపడం జరిగింది, అతని పూర్వీకులను ఇతను చంపడం జరిగింది. క్షత్రియుడు అనే వాడు చంపడం జరిగింది. దానివల్ల అతను ప్రతి ఒక్క క్షత్రియుని చంపుదామని అతను కంకరం కట్టుకున్నాడు. అప్పటి నుంచి క్షత్రియ నిర్మూలన కంకరం 21 సార్లు భూ ప్రదక్షిణం చేసి ఎంతో మంది క్షత్రియులను తన గొండ్రవడ్డెలతో బలి చేశాడు. అంటే తన గొడ్డలితో పరశురాముడు ఏం చేశాడు, అతను అతను పరశురాముడు ఏం చేశాడు, క్షత్రియుల యొక్క వంశాన్ని నచ్చేద్దాం, ఎందుకంటే వాళ్ళ పూర్వీకులను చంపడం జరిగిందని ఆ మనసులో బాధ పెట్టుకొని ప్రతి ఒక్కరిని అలా చంపుకుంటూ పోవడానికి ఎన్నిసార్లు 21 సార్లు భూ ప్రదక్షిణం చేసి ప్రతి ఒక్కరిని అతను నాశనం చేయడానికి బలిగొన్నాడు. పరశురాముడు శ్రీరామునితో తన దగ్గరున్న వైష్ణవ ధనుస్సు ఎక్కుపెట్టుమని సవాలు విసిరాడు. సరేనని రాఘవుడు అవలీలగా ఎక్కుపెట్టాడు. ఓటమిని అంగీకరించిన పరశురాముడు తక్షణమే మహేంద్ర పర్వతానికి వెళ్ళిపోయాడు. అంటే ఓటమిని భరించలేదు. అతను చెప్పిన పని రాముడు చేసేసరికి అవలీలగా అతను ఓటమిగా భావించి అతను మహేంద్ర పర్వతానికి వెళ్ళిపోయాడు. దశరథుడు సపరివారంగా అయోధ్య చేరుకున్నాడు. భరతుడు శత్రుఘ్నుతో మేనమామ వెంట తాతగారింట వెళ్ళాడు. రామలక్ష్మణులు తల్లిదండ్రుల సేవలో గురువుల సేవలో తరిస్తూ అయోధ్యలోనే ఉండిపోయారు. అంటే వారి యొక్క స్వస్థలానికి అయోధ్యకి వెళ్ళి వారి యొక్క సేవలో మునిగిపోయారని దాని అర్థం. ఓకేనా? ఈ యొక్క పాఠంలో మనం అది నుండి ఏమర్థమైంది కదా అని మనం ఎలా ఉండడం అనేది చేయాలి అనేది దీంట్లో ఒక క్లుప్తంగా ఇవ్వడం జరిగింది. ఒక మానవ సమాజంలో మనం ఎలా ఉండాలి అనేది ఒక పరాక్రమంతుడి వలె ఎలా ఉన్నారు అనేది దీని యొక్క అర్థం. ఓకే, మనం ఇది చేసుకున్నాం కదా. దాంట్లో క్వశ్చన్ ఆన్సర్ చూడండి, మనం వర్క్ బుక్లో చూడండి ఒకసారి. రాజు అంటే ఎలా ఉండాలి దాని గురించి సమర్థిస్తూ రాయండి. ఓకేనా? రాజు అంటే ఎలాంటి గుణగణాలు ఉండాలి అని మనం చెప్పుకున్నాం కదా. రామాయణం బాలకాండ గురువు శిష్యుల అనుబంధాన్ని చెప్పండి. దీని గురించి కూడా మనం చదువుకున్నాం, దాంట్లో పాఠంలో చెప్పుకున్నాం. గంగావతారాన్ని గురించి విశ్వామిత్రుడు రామునికి చెప్పడం వెనుక ఉన్న అవతారం ఏమిటి అది కూడా మనం తెలుసుకున్నాం. రాముని తొలిసారిగా తాటక స్త్రీ ఎలా సమర్థి అంటే ఒక తప్పు చేస్తే ఎవరైనా స్త్రీ అని పురుషుని కాదు, మనం అయితే తప్పు చేస్తారో వారిని మనం నిందించడం, వారిని ఖండించడం చేయడం అనేది చెప్పడం జరిగింది. బ్రహ్మ దగ్గర దేవతలంతా ఏమని గొడవ తెలుసుకున్నారు, బ్రహ్మ వారికి ఇచ్చిన జవాబు ఏమంటే బ్రహ్మదేవుని దగ్గర వాళ్ళందరూ వెళ్ళి ఏమని గోడు వెలువేసుకున్నారు, ఎవరైతే రాక్షసుడు ఉన్నారో రావణాసుడు వాళ్ళకి ఎటువంటి కష్టాల పాలు చేస్తున్నాడో, 3 లోకాలను తిప్పలు పెడుతున్న అటువంటి మనం అన్ని చెప్పుకున్నాం కదా. దాని గురించి వివరంగా అడగడం చేసేది. సరేనా? ఈరోజు సాక్షిలో మనం ఏం నేర్చుకుందాం, సబ్జెక్ట్ వచ్చి తెలుగు లాంగ్వేజ్, ఫస్ట్ ఉపవాచకం. ఓకేనా? ఫస్ట్ పార్ట్ దాంట్లో బాల కాండం. నెక్స్ట్ క్లాస్ అయితే 10th. ఓకేనా? హోంవర్క్ వచ్చేసి మీకు ఓకేనా మిగతా ఫస్ట్ టు 9 క్వశ్చన్ ఆన్సర్స్. ఓకేనా? రీడ్ అండ్ రైట్. ఓకేనా? 4th నుండి రాయండి. మిగతా ఫస్ట్ 3 ఫస్ట్ పార్ట్లో కంప్లీట్ అయ్యాయి కాబట్టి 4th నుండి 9th వరకు మిగతా దాంట్లో కంప్లీట్ చేయండి. మీరు పేరెంట్స్ సైన్ పెట్టి స్కూల్ ఐడికి పెట్టండి. ఓకేనా? మనం చెప్పుకున్నట్టు పాఠాన్ని 1కి 2 సార్లు చదవడం వల్లనే మనం దీన్ని అర్థం చేసుకోగలుగుతాము. ప్రతిదీ మనం చదవడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నించండి. అప్పుడే మనం దాన్ని స్పష్టంగా పలకడం కానీ అర్థం చేసుకోవడం కానీ చేయడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ పార్ట్లో మళ్ళీ మనం కలుద్దాం. ఓకే పిల్లలు.